నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 10/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్ష శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, తిథి అష్టమి రాత్రి 11:15 వరకు, నక్షత్రం పూర్వషాఢ ఉదయం 11:28 వరకు, యోగాలు శివ సాయంత్రం 6:31 వరకు, కరణం బాల ఉదయం 10:21 వరకు, కౌలవ రాత్రి 11:15 వరకు, రాహుకాలం ఉదయం 10:44 నుంచి 12:18 వరకు, గుళికాలం ఉదయం 7:37 నుంచి 9:11 వరకు, యమగండం మధ్యాహ్నం 3:24 నుంచి 4:58 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:32 వరకు, అమృతకాలం ఉదయం 6:08 నుంచి 7:54 వరకు, వర్జం రాత్రి 8:12 నుంచి 9:56 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృత్తిపరమైన విషయాల మీద అధికంగా శ్రద్ధ చూపిస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా విద్యాపరమైన విషయాల్లో మంచి గురువు లభించడం అనేది, వారి యొక్క సహకారంతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత శ్రద్ధ పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే దూర ప్రయాణాలు చేసే విషయంలో కానీ, ముఖ్యమైన విషయాల్లో కానీ ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఉండడం, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, ఘర్షణలు, చేసే ప్రయత్నాలలో ఆకస్మికమైన ఆటంకాలు మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ మీరు మాట విలువను పెంచుకునే విధంగా ఆలోచిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వాతావరణాన్ని సమయస్ఫూర్తిగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు ఈ యొక్క ప్రయాణాల విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు, అధిక ఘర్షణలకు అవకాశం లేకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమ, గౌరవం పెరుగుతాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రద్ధతో, గౌరవంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి, మీ ఆలోచనలు అనుకూలంగా ఉండడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కొంత శాంతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. కుటుంబ సభ్యులకి సహకారాన్ని సంపూర్ణంగా అందించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ, మీ నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లోనూ, మీ నూతన వ్యాపార వ్యవహారాలను పెంపొందించుకునే విషయంలోనూ, ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి మొదలైన వాటి కొరకు సమయాన్ని కేటాయించడం, వాటి కొరకు ఆలోచనలు చేయడం, ఒక సిస్టమేటిక్గా ఒక ఇది పెట్టుకొని, ప్రణాళిక పెట్టుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, ఈ విధానంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఇష్టమైన ఆత్మీయులైన వ్యక్తుల కొరకు, సంతాన వర్గం కావచ్చు, ఆత్మీయులైన మిత్రులు ఎవరైనా వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికంగా ధనం ఖర్చు అయినా కూడా అది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికే అవకాశం అనేది ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారంటే వ్యాపార విస్తరణ కొరకో, పెట్టుబడుల కొరకో తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ
గమనించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆకస్మికంగా చేసే ప్రయాణాల వల్ల లేకపోతే ఆకస్మికంగా పెట్టే ధనం ఖర్చు వల్ల కొంత అనుకోని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి వాటికి పెట్టే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత గౌరవం విషయంలో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్టయితే కన్యా రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలు, నూతన విషయాలు గ్రహించడం, అలాగే ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాలను సందర్శించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. గృహానికి సంబంధించి కానీ, గృహ వాతావరణానికి సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కానీ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రదేశాల్లో వెంటనే మీరు ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్ముతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం కానీ, అసలు మీకు పరిచయం లేని వ్యక్తుల ద్వారా ఏదైనా కొత్త కొనుగోలు, అమ్మకాలు, క్రయ విక్రయాలు మొదలైనవి ఏదైనా చేయడానికి చేసే ప్రయత్నాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి వ్యక్తులతో సహకారం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా నిర్ణయం తీసుకుంటారు. చాలా శక్తివంతంగా పనులు ముగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, బిల్డర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, అలా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీ ఆగిన పనులన్నీ ముందుకు వెళ్ళడానికి అవకాశం. అలాగే లోన్లకు సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అలాగే మంచి వ్యక్తుల యొక్క సహకారంతో, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం యొక్క సహకారంతో కూడా కొన్నిసార్లు ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే నేపథ్యంలో అధికమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. కుటుంబపరమైన విషయాల్లో తండ్రి యొక్క ఆరోగ్యం, వారి యొక్క సహకారం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు, వారి కొరకు మీరు కేటాయించేది మొదలైన వాటి కొరకు సమయాన్ని మీరు కేటాయించిన, ముఖ్యంగా సంతాన వర్గంతో మీ ఆలోచనలు కానీ, లేకపోతే వారి యొక్క ఆలోచన విధానం, వారి సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోకుండా డైవర్ట్ అవుతున్నారన్న భావనతో వారితో ఘర్షణాత్మకమైన వైఖరి మొదలైన వాటితో కొంత ఘర్షణతో ఉన్నప్పటికీ కూడా ముందుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీ యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకుంటారు. మీకు అయ్యే ఖర్చులు కూడా మీ ఆరోగ్య రీత్యా కావచ్చు, అలాగే సంతాన వర్గం కొరకు కావచ్చు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే వృత్తిపరమైన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో ఘర్షణలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇటు సంతాన వర్గంతోనైనా, ఇటు పక్కన వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతోనైనా తగిన విధంగా మీరు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళి ఘర్షణల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అధిక శాతం ప్రయాణాలకు అవకాశం కనబడుతుంది. శ్రమ, ఒత్తిడి, అలసటికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అధికంగా శ్రమతో, ఒత్తిడితో, వృత్తిపరమైన బాధ్యతలతో, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సాంఘిక సంబంధాల్లో కొంత ఘర్షణలతో ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు మీ శక్తిని కోల్పోకుండా ఉత్సాహంగా ఎంత పన్నైనా అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా పూర్తి చేసి ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రత్యర్థి మీద విజయంతో పాటుగా మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. కృషిశీలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. ఆగిన పనులు ముందుకెడతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ మాటల వల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంతో మాటల వల్ల ఇబ్బంది అనేది రాకుండా
తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే సోషల్ రిలేషన్స్లో కూడా వ్యక్తులతో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులలో ఆటంకాల ఆలస్యాలను అధిగమించాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృత్తి సంబంధించిన విషయాల మీద ఫోకసింగ్ అధికంగా ఉంటుంది. వృత్తిలో ఇబ్బంది పెట్టే వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కానీ, మాటల వల్ల కానీ, గౌరవానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచన, ఆధ్యాత్మిక చింతన మీద కూడా దృష్టిని కేటాయిస్తారు. మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధి పరచుకోవడానికి వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ మానసిక ప్రశాంతత పెంపొందించుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంట్లో భాగంగానే ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో మనం ఈ రోజున చెప్పుకునే స్వల్ప సమస్యలను అధిగమించే భాగంలో ఈ పరిహారంగా ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో అమ్మవారికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, అష్టకాలైనా, కనకదార స్తోత్రమైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం కానీ, లేకపోతే మీరు వినడం కానీ, లేదా అమ్మవారికి సంబంధించిన ఆరాధన, పూజా విధానం, దేవాలయ సందర్శన మొదలైనవి చేసుకోవడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అన్ని విధాల వృద్ధి, అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతికూలతలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన శక్తి మొదలైన లభిస్తాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.